హాయ్. మా గ్రో బ్యాగ్లో తోటకూర చూసారు కదండి ఆ రోజు. ఇవి చూడండి ఎంత పెద్దవి అయ్యాయో. ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నామండి. మా పిల్లలు అమ్మ చాలా పెద్దవైపోయి తీసేయమ్మా తీసేయమ్మా అన్నారు. అందుకని తీస్తున్నాం ఈరోజు. మా చిన్నోడు వాటరింగ్ చేయడం వల్ల ఇంత పెద్దవి వచ్చాయని. ఇవేమో గోరుచిక్కుడండి. చూడండి అవి కూడా ఎంత హెల్తీగా వచ్చాయో. ఆ పక్కన కొద్దిగా పాలకూర విత్తనాలు వేసాను, అవి కూడా బాగా వచ్చాయండి. మా వాళ్ళు ఇంకో గ్రో బ్యాగ్ వేద్దాం అంటున్నారు. ఎందుకంటే 2 గ్రో బ్యాగులు అయితే మాకు షూర్ సరిపోద్దండి. ఇప్పుడు ఒకటే కదా కొద్దిగా అయినట్టు వస్తుంది. సో తోటకూర పప్పును తోటకూర చేద్దామని డిసైడ్ అయిపోయాం మేము. కానీ తోటకూర అయితే మాత్రం చాలా హెల్తీగా వచ్చిందండి. అసలు ఎక్కడ పురుగులు కానీ ఆకులు అదే మచ్చల్లాగా కన్నాలు ఏమీ లేవండి. చూడండి ఎంత బాగుందో. నిజంగా మనం పండించుకుంటే అదొక ఫీల్ అండి రియల్లీ. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది, ఏమి ఎరువులు వేయలేంది, బాగుంది. బాయ్ అండి.